తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా చురుగ్గా పనిచేస్తున్నారని టీపీసీసీ సభ్యులు లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు జిల్లా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంచె రాములు, మహమ్మద్ అన్వర్, జమాల్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలు జిల్లా స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే క్రమంలో గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలేమో కలెక్టర్ గారికి దృష్టికి తీసుకురావడం, కలెక్టర్ గారు అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని ఉపయోగించేసి అన్ని డిపార్ట్మెంట్లను సమాయత్తపరిచేసి ఆ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే మన జనగామ జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న కలెక్టర్ గారు దాదాపు 6వ కలెక్టర్ అని చెప్పేసి ఏ ఆఫీసర్ అయినా, ఏ అధికారి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా 100% చేస్తారని చెప్పేసి మనం అనుకూలంగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. చేసిన పనిలో నిబద్ధత ఉందా, నాణ్యత ఉందా, లేకుంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నా, లేకుంటే పట్టించుకోవట్లేదా అనే అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఉన్న కలెక్టర్ గారు కొన్ని పనులు చేసిరవచ్చు, కొంతమందికి న్యాయం చేయలేకపోవచ్చు. అంతకుముందున్న కలెక్టర్ గారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. ముఖ్యంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సెక్రటేరియట్ కట్టిరు, ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాలేదు. అంటే నా స్టైల్ ఏంటంటే నేను కూర్చున్న చోట సీఎం సీట్ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పింది. అంటే ఇక్కడ వ్యక్తులుగా పాలన చేసే విధానం ఒక్కొక్కరికి ఒక్కో విషయం ఉంటుంది. అయితే మన జనగామ జిల్లా కలెక్టరేట్ గురించి పాజిటివ్ ఎన్ని వస్తున్నాయో వ్యక్తిగత దూషణలు, విమర్శలు కూడా బాగా వస్తున్నాయనే సంగతి మా దృష్టికి వచ్చినది. అందులో ముఖ్యంగా ఏంటంటే వెహికల్ సంబంధించిన సమస్య నేను కలెక్టర్ గారితో, మేడం గారు, డీసీసీ గారు, మేమంతా పోయి మాట్లాడినాము. అయితే సార్ ఒక మాట చెప్పారు, దాదాపు 80-90 వెహికల్స్ సంవత్సరాల తరబడి ఒక పబ్లిక్ పార్కింగ్ ప్లేస్లో పెట్టేసినట్లు వెహికల్స్ పెట్టేశారు. ఒకవేళ ఆ వెహికల్స్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఒక హెడ్గా నాకే బాధ్యత వస్తుంది కదా, మరి నేను ఎవరితో చెప్పుకోవాలా? అందులో భాగంగా నేను వెహికల్లను నియంత్రిస్తున్నానని చెప్పేసి వారు చెప్పారు. వారికి గౌరవప్రదమైన వ్యక్తులు వచ్చినప్పుడు, అంటే మనకు డౌట్ఫుల్ వెహికల్స్ వచ్చినప్పుడు రానియొద్దు, కానీ గౌరవప్రదమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి అలో చేయమని చెప్పేసి మా తరపు నుండి మేము చెప్పడం జరిగింది. దానికి వారు పాజిటివ్గా స్పందించారు.